రెడ్డి మాట్లాడు. ఈరోజు అశోక్ నగర్లో విద్యార్థులను ఆగమాగం చేస్తూ కోచింగ్ సెంటర్లతోని మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని, ఈ కోచింగ్ సెంటర్లు వసూలు చేసే డబ్బులతోని ఆర్థికంగా వాళ్ళు బలపడుతున్నారే తప్ప కానీ వలసచ్చినోడు తెలంగాణ గడ్డ మీద దుర్మార్గపు చర్యలు పాల్పడుతూ ఈరోజు సివిక్ సెంటరే కాదు అశోక్ నగర్లో ఉన్న ప్రతి కోచింగ్ సెంటర్ కూడా ఆర్థికంగా రాజకీయ నాయకులకు, వాళ్ళ చెంచాగిర్లకు, ఉన్నత అధికారులకు డబ్బులు ఇచ్చి మరి ఇక్కడ వాళ్ళు ఒక రకమైన దౌర్జన్యమైన వ్యవస్థను క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆర్థికంగా లేనోడు కష్టపడి ఉన్నతమైన ఉద్యోగం కొట్టాలని కష్టంతో వచ్చిన వాడికి అరకొరగా వసతులు ఏర్పాటు చేస్తూ టెస్ట్ సిరీస్లు అని చెప్పి, కోచింగ్లు అని చెప్పి అనేక రకాలుగా దండుకోవడం జరుగుతుంది. హాస్టల్లో ఫుడ్ మంచిగా ఉండదు, హాస్టల్లో మంచిగా ఉండే ఇక్కడ దాని గురించి పట్టించుకునే కరెక్ట్ ఫుడ్ ఆఫీసర్ ఉండరు. కోచింగ్ సెంటర్ల విషయంలో సార్ కోచింగ్ సెంటర్లు ఒక బ్యాచ్లో 600 నుంచి 700 మంది బ్యాచ్ రన్ అవుతుంది. ఎంతమందికి జాబులు వస్తున్నాయి, ఎన్ని లక్షల మందికి జాబులు వస్తున్నాయి, లక్షలు పెట్టి ఫీజులు పెట్టుకొని డబ్బులు కడుతుంటే కనీసం నాణ్యమైన విద్య కూడా అందించట్లేదు. దాంతోపాటు అధిక ఫీజులు, అధిక హాస్టల్ ఫీజులు, అత్యధికంగా స్టడీ హాల్ ఫీజులు. ఈ అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్లో ఉండే ప్రతి వ్యక్తి దగ్గర అత్యధికంగా డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. కోచింగ్ సెంటర్లు బాగుపడుతున్నాయి తప్ప కానీ విద్యార్థులు బాగుపడలేరు. విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని చెప్పి ప్రభుత్వం మారితే మాకు ఏదో చేస్తుందని చెప్పి ప్రజాపాలన అని చెప్పి ఓటేసి గెలిపించినందుకు పదవులు రాగానే పెదవులు మూసుకొని వాళ్ళ రాజకీయ స్వార్థం కోసమే మాత్రమే తప్ప కానీ మా విద్యార్థుల కోసము, మా యువకుల కోసము, రేపటి తరం కోసము, రేపు ఒక ఉన్నతమైన వ్యక్తిగా సమాజంలో గౌరవించబడి ఒక సమాజంలో సేవ చేయాలనుకుని ప్రభుత్వ ఉద్యోగానికి మేము ప్రిపేర్ అవుతుంటే ఈరోజు మాకు ఎలాంటి వసతి ప్రభుత్వం కల్పించకపోగా ప్రైవేటు వ్యక్తులకు కుమ్మక్కై వాళ్ళతో పాటు మా మీద దౌర్జన్యాలు, దాడులు చేపించే విధంగా ఉంది. ప్రశ్నించిన వాడి అణిచివేసే దౌర్జన్యమైన వ్యవస్థ ఈ అశోక్ నగర్లో ప్రబలుతుంది. ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి వాళ్ళు కోచింగ్ సెంటర్లు పెట్టుకొని ఈ తెలంగాణ విద్యార్థుల మీద, తెలంగాణ వ్యక్తుల మీద దాడి చేస్తున్నారు. అడిగిన ప్రతి వ్యక్తి మీద, ప్రతి వ్యవస్థ మీద వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్న ఏ విధంగా ఉందంటే మనకి అణిచివేసే విధంగా వాళ్ళ ప్రశ్నలు ఉన్నాయి. మనకు అవకాశం ఇచ్చి మనకి ఏదో చేస్తారేమో అనే ఆలోచన మాత్రం ఇక్కడ లేదు. కోచింగ్ సెంటర్లు బాగుపడడానికి కోచింగ్ సెంటర్లు మాత్రమే ఆర్థికంగా లాభపడుతున్నాయి కానీ విద్యార్థులను ఎలాంటి లాభం లేదు. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వము ఈ కోచింగ్ సెంటర్ల మీద తక్షణమైన చర్యలు తీసుకొని ఈ కోచింగ్ సెంటర్లో ఫీజు విషయంలో కానీ, కోచింగ్ సెంటర్ అంటే ఏ కోచింగ్ సెంటర్ అంటే వివిధ రకాల గ్రూప్ 1, డిఎస్సి, ముఖ్యంగా ఆరోపణ చేసి హైదరాబాద్ లో ఉన్న దిల్సుఖ్ నగర్ కావచ్చు, అమీర్పేటనే కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, ఇక్కడ సివిక్ సెంటర్ దగ్గర మీరు ఉండడం, సివిక్ సెంటర్ లో మాత్రం ఈ రోజు ఈ కోచింగ్ సెంటర్ లో కొంతవరకు ఫీజు కన్సల్టేషన్ ఇవ్వండి, నిరుద్యోగులు ఉన్నారు, కొంత పేద విద్యార్థులు ఉన్నారు అని చెప్పి మా అన్న జనార్దన్ అడగడం జరిగింది. దానికి ఆ వ్యక్తులు మొదటగా సానుకూలంగా స్పందించి తర్వాత వాళ్ళ వ్యక్తులతో దాడులు చేపించి మొబైల్ వలగొట్టి మేము ఎలాంటి సహాయం చేయకుండా అవసరం లేదు, మేము మీరేం చేసుకుంటూ చేసుకోరు, మా ఇష్టం, మాకు నచ్చినట్టు చేస్తాం, మాకు నచ్చినట్టు ఫీజులు పెంచుకుంటే మీరేం చేస్తారు, మీరు ఏం చేయగలుగుతారు అని చెప్పి మా మీద దుర్భాషలు ఆడుతూ మా మీద దాడి చేసే ప్రయత్నం చేయడం జరిగింది. దీని విషయంలో ఇది ఒక్కటే కాదు, ప్రతి కోచింగ్ సెంటర్ కూడా వాళ్ళ ఆర్థిక లాభాల కోసమే చూస్తారు కానీ విద్యార్థులు న్యాయం చేసే ఆలోచన లేదు. కాబట్టి దీని విషయంలో ప్రభుత్వం తగినమైన చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు జరగకుండా ఖండించగలరని ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఫైనల్గా మీరు సివిక్ సెంటర్కి వచ్చినటువంటి ఇప్పుడు అంటే గతంలో కూడా చాలా మందిని మీరు ఆరోపణలు చేశారు. ఇప్పుడు మీరు సివిక్ సెంటర్కి అంటే ఇక్కడ అధిక దోపిడీ, ఇక్కడ ఉన్నటువంటి దౌర్జన్యాల గురించి మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? 2000 రూపాయల కోచింగ్ సెంటర్, సివిక్ సెంటర్ టెస్ట్ సిరీస్ అనేది లేనే లేకుండా తెలంగాణ స్టేట్లోనే కొత్త 2000 ఒక టెస్ట్ సిరీస్ పెట్టిండు. తర్వాత అది 5000 అయింది, ఇలా 8000 అయింది, రేపు ఇంకో 10,000 అవుతుంది. అంటే పెంచుకుంటూ పోయి తన ఆర్థికంగా లాభపడుతున్నాయి కానీ మరి ఇవన్నీ పెంచుకుంటూ పోతుండో ఆర్థికంగా బాగుపడుతున్నప్పుడు మరి ప్రభుత్వం ఎందుకు చూస్తలేదు? ప్రభుత్వం వీటి మీద ఎందుకు కట్టడి చేయట్లేదు? విద్యా వ్యవస్థలో లోపాలు కళ్ళ ముంగట కనిపిస్తున్న విద్యా వ్యవస్థ ఎందుకు స్పందించట్లేదు? దాంతోపాటు ముఖ్యమంత్రి గారే అన్నారు మొన్న, ఏమని చెప్పారంటే కోచింగ్ సెంటర్లు బాగుపడడానికి కోచింగ్ సెంటర్లే వెనకాల నుండి నడిపిస్తున్నాయి అన్నారు. మరి ఇదే కోచింగ్ సెంటర్ల మీద ఇదే విద్యార్థులు అడుగుతున్నప్పుడు ఎందుకు ప్రభుత్వం స్పందించి వీళ్ళ మీద కొరడా జల్లించి మాకు న్యాయం చేయగలుగుతుంది అని మేము అడుగుతున్నాం. మరి ఎందుకు ఈ ప్రశ్నించట్లేదు? గవర్నమెంట్ ఎందుకు ప్రశ్నించట్లేదు? మేము విద్యార్థులము కోచింగ్ సెంటర్లు కుమ్మక్కాయని చెప్పి ఆ రోజు మా ఉద్యమాన్ని అణచివేస్తే ఇలా కోచింగ్ సెంటర్లే మమ్మల్ని ఆర్థికంగా దోపిడీ చేస్తున్నామని మేము ప్రశ్నించినప్పుడు ఈ కోచింగ్ సెంటర్ల మీద ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎందుకు ఆమె చర్యలు తీసుకోవట్లేదని మేము ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.